హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈసారి లాంగ్ ట్రిప్కి వెళ్ళాను మురుడేశ్వర టెంపుల్కి. ఇక్కడ శివయ్య ఎంత ఫేమస్, బీచ్ కూడా అంత ఫేమస్ ఇక్కడ. బట్ ఈసారి అయితే నేను బీచ్ని చాలా చాలా అంటే మిస్ అయినాను. వేవ్స్ వల్ల బీచ్ని క్లోజ్ చేయడం జరిగిందంట. సో కర్ణాటకలో ఫ్లడ్స్ ఎక్కువ ఈ సీజన్లో, సో అందువల్ల క్లోజ్ చేశారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బీచ్లో బాగా ఆడుకున్నాను, బట్ ఈసారి నేను చాలా మిస్ అయినా బీచ్ని అయితే. బట్ బయట నుంచి చూసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తాం. మేమైతే ఇక్కడ మురుడేశ్వర్లో 18 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి 17th ఫ్లోర్లో మేము ఈ వీడియో అయితే నేను షార్ట్గా షూట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ. అంటే ఈ లాస్ట్ టైం కన్నా ఈసారి బీచ్ వాటర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వేవ్స్ కూడా చాలా, బీచ్ ఎంత ఉందో అంత దగ్గరికి వస్తుంది వేవ్స్. అందులో ఇంకా శివుడికి ఏమో పెయింటింగ్ వేసినట్టున్నారు గాయస్. నాకు తెలిసి మురుడేశ్వర అనే టెంపుల్ అని కర్ణాటకలో ద బిగ్గెస్ట్ టెంపుల్. నేనైతే ఇక్కడ గోపురం ఉంది కదా, గోపురం నుంచి పైకి వెళ్ళాము, అంటే బిల్డింగ్ ఉన్నింది. సో అక్కడ 17th ఫ్లోర్లోకి వెళ్ళి కొన్ని షార్ట్స్ అయితే నేను షూట్ చేశాను. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కూడా సేమ్ అలాంటి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా చెట్లు, అక్కడ కింద హోమ్స్. ఇక్కడైతే బీచ్ ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడైతే మేము చాలా ఆడుకునే వాళ్ళం అప్పుడు లాస్ట్ ఇయర్ 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు. బట్ ఈసారి అయితే నో ఛాన్స్. మేము వెళ్ళిన ప్రతిరోజు 3 days వర్షమే కాదు మాకైతే. ఇక్కడైతే బీచ్ చూడండి, వేవ్స్ అయితే ఎంత బాగుందో అసలు. వావ్, ఐ లైక్ దిస్. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ, వెనకాల బ్యాక్ వ్యూ. టెంపుల్ వ్యూ వేరు. ఇక్కడ పైకి వెళ్ళాక 2 temples ఉంటుందన్నమాట. అక్కడ ఒకటి వచ్చేసి శనేశ్వరుడు ఉంటారు. అక్కడ ఆయన దర్శనం చేసుకొని దాని పక్కన స్టోరీ చెప్తారనమాట. అంటే ఈ ప్లేస్ ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని చెప్పి అక్కడ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అది ఒక రికార్డర్ లాగా పెట్టింటారు. మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపల మొత్తం అన్నీ చూసుకొని వెళ్ళచ్చు అనమాట. మొత్తం దాని స్టోరీ అంతా చాలా బాగా చెప్తారు. ఇంక తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, కన్నడలో ఆల్సో ఉంటుంది. ఇంకా నైట్ అయ్యాక లైట్ షో వేశారు. ఇక్కడ ఈ బిల్డింగ్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళడానికి పైకి. ఓకే ఫ్రెండ్స్, టుమారో కలుద్దాం. Day 2కి అయితే వచ్చేసాం. మేము బయలుదేరిన టైంలో కొంచెం లైట్గా ఫుల్ వర్షం స్టార్ట్ అవుతూ ఉంది మేము వెళ్ళిన టైంలో. అందులో మేము వెళ్ళింది ఉడిపికి వెళ్ళాము. అక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని అక్కడ అయితే కొన్ని చిన్నగా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా నేను. ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఏదో చెప్తున్నారు అక్కడ, నాకు అర్థం అవ్వట్లేదు, బట్ విన్నాను. వాళ్ళు ఏదో కథలాగా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా దర్శనం చేసుకుని బయట వచ్చాక ఇక్కడ పండితులు మొత్తం శాస్త్రాలు ఏదో సంథింగ్ చెప్తున్నారు. ఇది టెంపుల్ లోపల వ్యూ. ఇక్కడ నాకైతే ఉడిపి చాలా బాగా నచ్చింది. అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం, లడ్డు ప్రసాదం అయితే ఇంకా బాగా నచ్చింది. అందులో చాలా బాగుంటుంది అది టేస్ట్. కొబ్బరితో చేసింటారు కొంచెం. ఐ లైక్ దట్. ఇంకా ఆ రోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, ఫుల్ వర్షం పడి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, పెద్ద ఏనుగు అయితే ఉంది. అది నిజం అనుకున్నారే, కాదు అది బొమ్మ. సో మేము నెక్స్ట్ ఉడిపి బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ లోపలికి బయట బీచ్లోకి అలో చేయలేదు మమ్మల్ని. సో మేము బయట నుంచి జస్ట్ అలా బీచ్ వ్యూ కొద్దిసేపు చూసుకొని వచ్చేసాం. అక్కడ ఎందుకో తెలియదు గాయస్, మేము వెళ్ళిన ప్రతి బీచ్ క్లోజ్లో ఉంది. సో మేము నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అలా వాక్ చేసుకుంటూ ఒక 1/2 kilometer ముందరికి వెళ్తే ఆ బోర్డ్ వాక్ ఉంటుందన్నమాట. నాకైతే అక్కడ పాము కనపడిచింది ఫ్రెండ్స్. నేను చాలా అంటే చాలా భయపడ్డాను. అక్కడ అక్కడ పాములేంటి, అక్కడ నడచడానికి కూడా అక్కడైతే 1 by 1 వెళ్తేనే అనమాట, లేకపోతే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్కి వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. సో అక్కడైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే బాగుంది. అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ గ్రీనరీ ఉంది. వర్షం పడిన దానివల్ల చాలా గ్రీనరీగా ఉంది. అండ్ మేమైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ ఫ్రెండ్స్తో కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ అలా తీసుకున్నాము. అక్కడైతే చాలామంది ఫన్నీ చేస్తున్నారు, పెద్ద గ్యాంగ్తో వచ్చారు. సో చాలా బాగుంటుంది అనమాట. సో మేము కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళాక కొన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఎలా ఉందో గెస్ చేయండి. దట్స్ ఇట్ గాయ్స్. ఇక్కడైతే నెక్స్ట్ వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ ఒక రివర్ అయితే వెళ్తుంది. ఐ డోంట్ నో దట్ రివర్ నేమ్, బట్
మేము వెళ్ళిన రూట్లో వర్షం పడుతుంది. సో మేము స్లో చేసి ఇక్కడ కొద్దిగా చూసాము. తర్వాత ఇది వచ్చేసి ఓమ్ బీచ్ అంట. బ్యాక్ వ్యూ ఇక్కడ నుంచి ఫ్రంట్ వెళ్తే అక్కడ అసలు ఎక్కడ అలో లేదు ఫ్రెండ్స్. మాకు ఏ బీచ్లోకి వెళ్ళడానికి కూడా అసలు అలోనే చేయలేదు. జస్ట్ బయట నుంచి అసలు వాటర్ తాగడానికి కూడా అసలు లేరు. ఎక్కడ చూసినా సెక్యూరిటీస్, పోలీసెస్ చాలామంది ఉన్నారు. దీస్ ప్లేస్ ఇస్ అమేజింగ్ గాయ్స్. నాకైతే చాలా భయం వేసింది యాక్చువల్గా. ఇదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. నేను ఆ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే అసలు హ్యాంగ్ అవుతుంది. అసలు నేను అది వాటర్తో బట్ మనం కూడా మూవ్ అవుతున్నట్టు, అలా ఇలా మూవ్ అవుతున్నట్టు, లైక్ ఉయ్యాలలాగా అనమాట. సో నాకు చాలా అంటే భయం వేసింది. మళ్ళీ ధైర్యం చేసుకుని ఒక రీల్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే చాలా ఫ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు. చాలా హైలో ఎక్కువ వస్తుంది వాటర్ అయితే. ఇది నెక్స్ట్ బీచ్ అనమాట. అక్కడ వెళ్ళేదారిలో అన్ని బీచెస్ దాదాపు ఒక 5 బీచెస్ ఉంటుంది. 5 బీచెస్ ఒక్కొక్కటి అలా బయట నుంచి చూసుకొని జస్ట్ మనకి వ్యూ కోసం జస్ట్ చూసుకొని అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ స్నో అనమాట. చాలా నాకైతే బాగానే అనిపించింది గాయ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. దిస్ ఈజ్ మై స్మాల్ వ్లాగ్ అనమాట. ఇది ఫస్ట్